వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ బృహస్పతి, అర్ధాష్టమ కేతువు, పంచమ చంద్రుడు, సప్తమ రవి బుధ శుక్రులు, అష్టమ కుజుడు, దశమ రాహు, ఏకాదశ శనైశ్వరుడు సంచారం. మరి వృషభ రాశి వారికి చేసే ప్రతి పనిలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నప్పటికీ చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి నూతన క్రయ విక్రయాల విషయంలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అష్టమ స్థితిలో కుజుడు పట్టడం కొంత ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి రావాల్సిన ధన రుణ సంబంధితమైన విషయాల్లో ఆటంకాలు, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగడం అనేది కాస్త ఇబ్బంది కలిగజేసేటువంటి అవకాశం ఉంది. మరి లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాల విషయంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. దైవిక బలాన్ని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నం వృషభ రాశి వారు చేయండి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయి విజయాలు సాధించుకునేటువంటి క్రమంలో వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. సినీ, కళా రంగాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దశమ రాహు సంచారం వల్ల వృత్తిపరమైన మార్పులు, ఉద్యోగ మార్పులు పొందేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచనగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సప్తమ రవి బుధ శుక్రుల సంచారం వల్ల మీ ఆలోచనకు, మీ శ్రమకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందుతారు. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన గృహ నిర్మాణాలు, ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు వృషభ రాశి వారు. ఇక ఈ రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. అనవసర వ్యవహారాల్లో లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కుటుంబ స్థానంలో గురుబలంతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి అన్నింట శుభయుక్తమైన ఫలితాలు ఉన్నప్పటికీ రిలేషన్షిప్, ఫైనాన్సు, మధ్యవర్తిత్వం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైన నష్టాలు తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా విశేషమైన ఫలితాలు వృషభ రాశి వారు సాధించుకుంటారు. ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు.